నమస్కారం. క్యాటిల్స్ స్పీచ్ ఛానల్ 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకోవడానికి ఇంకొక 600 మంది బ్యాలెన్స్ ఉన్నట్టున్నారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో నచ్చిన రిమైనింగ్ వీడియోస్ బాగున్నాయని మీకు అనిపించిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా ప్లీజ్. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటి, రెగ్యులర్ వీడియోలు కాకుండా సబ్స్క్రైబర్లు అడుగుతున్నాను కాబట్టి ఒక కొత్త వీడియో ఇస్తే ఇది చాలామందికి చేరువేదన్న ఇదితో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు సాక్షాత్తు అమ్మవారే కనపడ్డారు. సతీదేవి దక్షిణ యజ్ఞంలో ఆమె ఆ యజ్ఞంలో దూకటం, ఆ తర్వాత పరమశివుడు రావటం, ఆ తర్వాత సతీదేవి ఆ బాడీ వచ్చేసి ముక్కలు ముక్కలు అవ్వటం, మొత్తం ఈ భూమి మీద చాలా చోట్ల పట్టం అన్నప్పుడు మనకు తెలిసింది 18 చోట్ల అష్టాదశ శక్తి పీఠాలు అంటాం. అటాచ్ చేసినట్టు ఊరు. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన తెలుగు ప్రాంతంలో మన అలంపూర్ దగ్గర జోగులాంబ అమ్మవారు, తర్వాత శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు, పిఠాపురం పురుహూతికాదేవి, ద్రాక్షరామ మాణిక్యాంబ అమ్మవారు. సో 4 శక్తిపీఠాలు మన దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంకలో వచ్చేసి శాంకరీదేవి అమ్మవారు. రిమైనింగ్ అన్నప్పుడు మహారాష్ట్ర, తర్వాత నార్త్ ఇండియాలో మరికొన్ని చోట్ల ఉంటూ ఉంది. ఇలా అష్టాదశ శక్తిపీఠాలు. అయితే 18 కాదు, 51 అని కొంతమంది, 55 అని కొంతమంది, 108 శక్తిపీఠాలని అంటూ ఉంటారు. అలా అమ్మవారి దేహానికి సంబంధించి చిన్న చిన్న బాడీ పార్టికల్స్ ఎక్కడైతే పడ్డాయో అక్కడ కూడా శక్తి పెట్టాలని చెప్పేసి అంటూ ఉంటారు. అలా హింగ్లాజ్ దేవి, హింగ్లాజ్ మాత బలూచిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వేరుపడి ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఒక దేశం ఎలా గుర్తించబడాలి ఏంటని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కరాచీకి సంబంధించి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరాచీ సింధు ప్రాంతం పాకిస్తాన్, బలూచిస్తాన్ కూడా పాకిస్తానే, బట్ ఇంకా దేశంగా ఏర్పడలేదు, బట్ దేశంలో ప్రకటించుకున్నారు. ఓకే, గుడ్. ఈ హింగ్లాజ్ దేవి అమ్మవారికి సంబంధించి మన హైందువులే కాకుండా ముస్లింలు, ఇక్కడ మీకు చిన్న మాట చెప్తాను నేను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజానికం అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐఎమ్ షూర్ వాళ్ళ పూర్వీకులు ఆ పూర్వీకులు చూసుకుంటూ ఉంటే మొట్టమొదట మతం అంటూ ఏదైనా ఉంది అంటే, ధర్మం అంటూ ఏదైనా ఉందంటే అది మతం కానీ ధర్మం కానీ అది మొత్తం కూడా సనాతన ధర్మానికి సంబంధించి, మన వైదిక మతానికి సంబంధించి. ఇక ఆ తర్వాత ఆ మతం ఈ మతం పుడతాం, ఏర్పడటం, ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు, ఆ స్వామిజీలు ఈ స్వామిజీలు, ఆ పెద్ద ఏంట లైక్ ఇలా చెప్పుకుంటుంది, ఆ ప్రవక్త ఈ ప్రవక్త లైక్ ఇలా ఇంక మీ అందరికి తెలిసింది. అండ్ ఏమంటే ఈ విశ్వంలో పుట్టుక చావు అన్నది లేకుండా శాశ్వతంగా ఉన్నది ఏదైనా ఉందంటే సనాతనమే. సనాతనం అంటే ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేదని అర్థం. సనాతన ధర్మం ఎప్పటికీ పాటించేది, ఎప్పటికీ స్థిరంగా ఉండేది, ఎప్పటికీ ద బెస్ట్ వేలో ఉండేది ఏదైనా ఉంది అంటే అదే సనాతన ధర్మమే. అందులోనే ఈ దేవతలు దేవుళ్ళు అంతా ఉంటూ ఉంటారు. అందుకే హింగ్లాజ్ దేవికి సంబంధించి హిందూ దేవత అన్నట్టు కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవత అంటే మన దేవతరా, మన మతం అయితే ఏంట్రా, మన ముస్లింలు అయితే ఏంట్రా, నానికి దేవి, నానికి దేవి అంటూ ఆ అమ్మవారిని వీళ్ళంతా కూడా పూజిస్తారు. ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో, ఎవరికైతే కష్టాలు ఉంటాయో, ఇబ్బందులు ఉంటాయో, ఆపదలు ఉంటాయో వాళ్ళు కాషాయ వస్త్రాలు అమ్మవారికి సమర్పించి అగరబత్తి అని అక్కడ వెలిగించినట్టయితే వాళ్ళకి మంచి రీతిలో వాళ్ళ నమ్మకం. అలా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో 4 రోజుల పాటు అక్కడ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఘోరాతి ఘోరంగా హిందూ దేవులను ధ్వంసం చేశారు, హిందువులను చంపేశారు. బట్ అప్పటికీ కొంతమంది ఎదిరించి నిలబడి ధైర్యశాస్త్రం కొంతమంది హిందువులు అక్కడ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. బట్ హిందూ దేవాలయాన్ని ఆల్మోస్ట్ మొత్తం ధ్వంసం చేశారు. మీ దేవుడిని ఇంట్లో పూజించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాత్రం మసీదులు కట్టుకుంటూ ఉంటారు అక్కడ. సరే అని చెప్పేసి ఆ దేవుడిని మనసులో పెట్టుకున్నారు. బట్ హింగ్లాజ్ దేవి ఆలయం జోలికి మాత్రం రాలేకపోయారు. కొండలు, లోయలు, సరస్సులు ఇలా ఉన్నటువంటి ప్రాంతం. సాహస సినిమా ఉంది కదా మన గోపిచంద్ అండ్ తాప్సీ, సేమ్ ఇంకా ఆ మూవీ స్టోరీ అనేది ఏదైతే ఉందో అమ్మవారికి సంబంధించి అమ్మవారిదే ఇది కూడా హింగ్లాజ్ దేవి అమ్మవారి. సో సింధూరం అన్నప్పుడు హింగలము అంటే సింధూరం. అమ్మవారి తలలో చిన్న భాగం అక్కడ పడిందని ఒక మట్టి పీఠం లాంటిది ఉంచి దాని మీద ఒక సింధూరం పూసినప్పుడు ఒక రాయిని ఉంచుతారు. ఆ రాయికి అమ్మవారి రూపం ఉండేలా చూస్తారనమాట. ఆ అమ్మవారి యొక్క శక్తిపీఠం అనేది ఏదైతే ఉందో హింగ్లాజ్ దేవి ఆలయం, నానికి దేవి ఆలయం. దానిని ఇన్నాళ్ళు బలూచిస్తాన్ ప్రజలు గొప్పగా చూసుకుంటున్నారు. ఆ దేవాలయాన్ని అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న హిందువులు, రిమైనింగ్ హిందువులు కూడా వెళ్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాది ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాం కాబట్టి ఈ హింగ్లాజ్ దేవి ఆలయం ఏదైతే ఉందో ఇది ప్రపంచమంతా నుండి హిందువులు కూడా పరమ పవిత్రం కాబట్టి రండి, అమ్మవారిని దర్శించుకోండి, మీకు మంచి జరిగిద్ది, మీకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు. మన భారతదేశం నుంచి కూడా వెళ్తానికి చాలా మంది రెడీగా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కష్టం. బట్ రాను రోజులలో
బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించబడితే అప్పటికి ఇస్తే మనవాళ్ళు వెళ్తారు. సో వీడియో క్లోజ్ చేసిన హింగ్లాజ్ దేవి ఆలయం బలూచిస్తాన్ ఉన్నటువంటి ఒక ప్రాంతం, అమ్మవారి గుడికి సంబంధించి కొండల్లో ఉంటుంది, లోయల్లో. గతంలో కష్టం, ఇప్పుడైతే ఈజీగానే ఉంది, కంఫర్ట్గానే ఉంది వెళ్ళటానికి. అమ్మవారికి సంబంధించి ముస్లింలు, హిందువులు అంతా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కరాచీకి, ఈ సింధు రాజధాని కరాచీ ఏదైతే ఉందో దానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కరాచీ అన్నప్పుడు కూడా అది పాకిస్తాన్ ఉన్నటువంటి ఒక ప్రాంతమైనా సరే, కరాచీ అంటే అది ఒక భూతో లేదంటే ముస్లిం సంబంధించిందో కాదండి. ఈ కరాచీ అనే పేరు కూడా అక్కడ ఒక మహిళ, చేపలు పట్టుకున్న మహిళ, ఆమె పేరు మీద వచ్చిందన్నమాట ఆ పేరు. ఇప్పుడు చెన్నపట్నం, చెన్నై ఎలాగో అలా అనుకోండి. ఓకే, తర్వాత ముంబై అమ్మవారికి సంబంధించేసి అలా. సో ఆ కరాచీ కూడా ఒక చేపలు అమ్మే ఆవిడ పేరు మీద వచ్చినటువంటి ప్రాంతం. ఈ కరాచీ బేకరీ కూడా పాపం ఎవరిది? సింధు ప్రాంతం హిందువులది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బేకరీ పెట్టుకున్నారు. సో పేర్లను బట్టి పిచ్చి పిచ్చి మీద ప్రవర్తించకండి. ఇక హింగ్లాజ్ అమ్మవారికి సంబంధించి నేను ఏదైతే చెప్పున్నానో అది మీరు గూగుల్ కూడా క్రాస్ చెక్ చేయొచ్చు, మీకు క్లారిటీ అనేది ఇంకా వస్తుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియచేయండి. ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ అయితే చేయండి. మన 5వ ఛానల్ శివప్రసాద్ వ్యూస్ ఉంది కదా, అందులో కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను. ఒక్క వీడియో అన్న కనీసం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక నిమిషం చూస్తే చాలా సంతోషం, హ్యాపీగా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.